అంతా ఫ్రై చేస్తూ ఉంటే చుట్టూతో మొత్తం ఈవెన్ గా ఫ్రై అవుతాయి. మా వారు ఒక్క పళ్ళు కూడా సాయంకి రారు ఈ మధ్య అది కూడా ఇట్లా చట్నీలు ఏమైనా చేసేటప్పుడు పల్లీలు పచ్చిమిరపకాయలు వేయించడానికి సాయం వస్తారనమాట. ఏం పర్లేదండి, రావచ్చు, హస్బెండ్ సాయం రావచ్చు. ఆయన వర్క్ ఆయనకే ఉంటది కదా. నేను కూడా పెద్దగా హెల్ప్ తీసుకోను, పెద్దగా కాదు అసలు హెల్ప్ తీసుకోను. ఎప్పుడన్నా ఆయనకి బోర్ కొట్టి కిచెన్ లోకి వచ్చి అది కూడా నేను చేస్తాను అంటే ఓకే చేయండి అంటాను. పెసరట్టు రెడీ అయిపోయింది. మంచిగా నేను ఒక 2 దోశలు వేసుకున్నాను. పిల్లలు తెలిసిన మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకున్నాను. చక్కగా పల్లీ చట్నీ, అమ్మ చేసిన టమాటా చట్నీ 2 నంచుకొని తింటే భలే ఉంటుంది కదా. ఇందులోకి పెసరట్టు అల్లం చట్నీ సూపర్, ది బెస్ట్ కాంబినేషన్. కన్న దగ్గర అల్లం చట్నీ అయిపోయింది, కొంచెం టమాటో చట్నీ. అసలు ఎంత బాగుందో. హోమ్ ఫుడ్ అంటే హోమ్ ఫుడ్డే. బయట నుంచి టిఫిన్లు తెచ్చుకోవడం మానేయండి, చక్కగా ఇంట్లో చేసుకొని తినండి. టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ. అవునా కదా? మీరేమంటారు? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.